తెలంగాణ పేపర్. తెలంగాణ నీళ్లు తరలిపోతున్నాయి. కళ్ళప్పగించి చూస్తున్న రేవంత్ సర్కార్. నేడు ఏపీకి 3 టీఎంసీల నీరు విడుదల. కేఆర్ఎంబీకి అప్పచెప్పలేదంటూ కహానీలు. అసెంబ్లీలో తూతు మంత్రంగా తీర్మానం. తాగునీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కొద్ది రోజుల క్రితమే అధికారులకు సీఎం ఆదేశాలు. ఆయన ప్రాజెక్టులను అప్పచెప్పలేదని వితండవాదం. కాదు, కొద్ది రోజుల క్రితం ఇది చూడు, తాగునీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అంటే నీ నీళ్లు నీ దగ్గర ఉన్నాక ఇంకేమనుకో లేఖ రాయవలసిన అవసరం ఏందా? నీ ఇంటి తాంసే నీ దగ్గర ఉన్నది, నువ్వు ఎప్పుడైనా తీసుకొని పోవచ్చు. నీ ఇల్లు కాదాయే, నీ కథ కాదాయే అన్నప్పుడే అరే ఈ ఇంటి తాళం చేయి ఎవరి దగ్గర ఉన్నదో తీసుకురాపోర్రా అని చెప్తాడు. తాళం చేయి తీసుకపోయేమో అక్కడ ఇచ్చినవు, అక్కడ ఇచ్చేయమంటాను, వాళ్ళని అడగాలి అంటాను. వాళ్ళని అడగాలి అన్నప్పుడే అది నీ దగ్గర లేదని అర్థం. దీన్ని ఇంకెందుకు నమ్మిస్తాను తెలంగాణ ప్రజలకు? మొత్తం అప్పచెప్పిండు. అక్కడ ఏపీకి అప్పచెప్పిండు, అక్కడ పైన అప్పచెప్పిండు. మన నీళ్ళన్నీ పక్కలకు పోతున్నాయి. నిప్పును మూట కడితే ఆగదు, ఏదో రకంగా బట్టను కాల్చేసి బయటకు వస్తుంది. అలాగే మన రాష్ట్ర సర్కార్ చేస్తున్న తప్పులు కూడా బయటపడుతున్నాయి. దాచేయాలని ఎంత ప్రయత్నించినా, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన తీర్మానాల పేరుతో తిమ్మిని బమ్మిని చేయాలని చూసినా ఏవి సఫలీకృతం కాలేదు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పచెప్పారనే నగ్న సత్యం బట్టబయలైంది. సాగర్లోని నీళ్లను ఏపీ సర్కార్ దర్జాగా అదే కేఆర్ఎంబై అధికారుల సమక్షంలో పట్టుకపోయేందుకు సిద్ధమైంది. మన సర్కార్ మాత్రం ఇప్పటికీ రాష్ట్ర ప్రజల కళ్ళకు గంతలు కట్టే పనిలో బిజీగా ఉంది. మొన్న ఏమంటారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్నాడు కాబట్టి జగన్ ఆటలు సాగినాయి, ఇక నేనుంటే పోనిద్దిన సీతను అన్నట్టు డైలాగులు. నేనుంటే పోనిద్దిన సీతను అన్నట్టు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ నువ్వు ఉన్నావు కాబట్టి నీ అలుసు తీసుకొని జగన్మోహన్ రెడ్డి లొల్లికి వచ్చింది నాగార్జున సాగర్ మీదికి అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందా పెద్ద సేటు? బాహుబలి, రాష్ట్రానికి బాహుబలి కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చిండు? గీ నీళ్ళకి అడ్డం బండి పోరా, అది పోయి జరా అడ్డం బండి ఎత్తుకపోవద్దు అని పడపోయాను. ఈయన ఇచ్చిండు, రాసి ఇచ్చిండు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు వెళ్ళి లేదు పక్క రాష్ట్రంతో. చంద్రబాబు నాయుడు అసంతోని ఒక్క దెబ్బతోటి ఇక్కడ ఎలాగొచ్చింది. బిడ్డ ఇటు చూతివా తీసుకపోయి జైలు వేపిస్తాను. చంద్రబాబు నాయుడు అంటే ఎంత పెద్ద లీడరు, ఎంత పెద్ద కథ. ఓనాడు ప్రధానమంత్రినే ఎంపిక చేసే అంత స్థాయికి పోయినోడు గైననే సుచ్చు పోయించి ఎలగొచ్చిండు. ఇక నువ్వేమో నీకంటే చిన్నోడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు ఎత్తేసి సరెండర్ అనగానే కథ చేతులు ఎత్తేసినావు. అయిపోయా తెలంగాణ తెల్లవారులే 3 నెలల ఆగమైపోయా. ఆంధ్రోళ్ళు మనల్ని చూసి అబ్బా తెలంగాణ ఎట్లా పచ్చబడుతుంది, అబ్బా ఎట్లా భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఎంత అసలు తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తం అయిపోయిందని వాడుకులుకుంటే ఆంధ్రోడు. ఈరోజు ఈ ధర వచ్చినాక, ఈ ఆంధ్ర బానిస వచ్చినాక మళ్ళా ఆంధ్రోడు సంతోషపడతాడు. దేహ వచ్చిదారు ఆగమైపోయింది, మళ్ళీ ఎడారి ప్రాంతం అవుతుంది తెలంగాణ అని మళ్ళా వాడు సంతోషపడతాడు. అక్కడిది ఎత్తివి రేవంత్ రెడ్డి గారు. ఏం చేస్తాం, ప్రజల్ని కోట్లు వేసిండు కాబట్టి ఏం అనలేము.